యూరోపియన్లో పుట్టి తర్వాత యూరోపియన్లకి చాలా ముఖ్యమైన సిద్ధాంతం ఏదైతే ఉందో లిబరలిజం కాకుండా తర్వాత మార్క్సిజం కాకుండా మన దేశానికి సంబంధించిన ఒక గొప్ప వ్యక్తి సిద్ధాంతం, అతని యొక్క ఫిలాసఫీ, అతని యొక్క లక్ష్యాలను సాధించే మార్గం నేర్చుకోబోతున్నాము. ఆ వ్యక్తి, ఆ గొప్ప వ్యక్తి గాంధీ, మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మహాత్మా అనేది చాలా పాపులర్. సో ఈ వ్యక్తి మనకి జాతీయ రాజకీయాల్లో కాకుండా నేషనల్ మూమెంట్లోనే కాకుండా పోతూ పోతూ అతని యొక్క మార్గాలు, అతని యొక్క ఐడియాస్ మొత్తం ప్రపంచం అంతా పాకి ప్రపంచంలో అందరి రాజకీయ నాయకులని మన ప్రభావితం చేసింది. అవన్నీ ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ పడింది. అతని యొక్క ఇన్ఫ్లుయెన్స్తో నిజానికి చాలా లక్ష్యాలను సాధించారు, చాలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నారు అనేది చర్చించడానికి మనకు టైం లేదు. కానీ నిజానికి అతని యొక్క ప్రభావం ఇతర దేశాల్లో కూడా చాలా ఉందని మనం తెలుసుకోవాలి. సో ఆ ప్రాముఖ్యతతోని అవును ఇతని అసలు ఐడియాస్ ఏంటివి, తర్వాత రాజకీయ అందరూ చాలామంది అరవింద ఘోష్, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్, దాని తర్వాత ఇతరులందరూ వాళ్ళు రాజకీయాల్లోకి డైరెక్ట్గా కాకుండా, లేదా అరవింద ఘోష్ ముందు వారు డైరెక్ట్గా రాజకీయాల్లోకి వచ్చారు, కానీ దాని తర్వాత మళ్ళా విరమించుకున్నాడు. వాళ్ళ పెద్ద యోగి, తర్వాత పెద్ద సన్యాసి అయ్యాడు. కానీ ఇతడు చివరి వరకు రాజకీయాల్లోనే ఉన్నాడు. అదే ఆ రాజకీయాల్లో ఉండడం అనేది ఒక వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, లా, తర్వాత బిజినెస్, తర్వాత ఇవన్నీ బ్యాక్గ్రౌండ్, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు, రాజకీయాల్లో ఎంత ప్రభావం చూపగలిగాడు అనేది మనము నిజంగా వర్త్ లర్నింగ్, వర్త్ ఫాలోయింగ్ ఆల్సో. అయితే అతని గురించి మనము 2 భాగాల్లో మనము చదువుకుంటాం. ఒకటి ఏంటంటే అతని ఐడియాస్, అతని ఫిలాసఫీ. రెండవది ఏంటంటే అతని ఫిలాసఫీని అమలు చేయడంలో, అతని ఫిలాసఫీ ప్రకారం రాజకీయాల్లో వ్యూహాలు, ఎత్తుగడలు రూపొందించడానికి, ఏ ఇష్యూ ఉంటే ఏ ఎత్తుగడ చేయడానికి ఆ ఫిలాసఫీ ప్రకారము ఏ విధంగా కొన్ని ఎత్తుగడలు తెచ్చుకుని ఆ ఎత్తుగడల సమూహము కూడా ఇంకొక 2వ భాగంలో, మొదటి భాగంలో అతని ఐడియాస్, సిద్ధాంతాలు, 2వ భాగంలో అతని ఇవి మన ఎత్తుగడలు. ఇది అతని యొక్క సిద్ధాంతాలను విమర్శ చేయడంలో ఎత్తుగడలు. ఇదంతా ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ స్పియర్ అంటే ప్రజా రంగంలో, రాజకీయ రంగంలో, ఇంట్లో కాదు, ఫ్యామిలీలో కాదు, ఫ్యామిలీ సర్కిల్లో కాదు, ఒక కులంలో కాదు, కానీ మొత్తం ఒక దేశానికి సంబంధించిన పబ్లిక్ రంగంలో నిజానికి అతడు ఒక పెద్ద వెలిగాడని చెప్పచ్చు. అతని నిజానికి ఎక్కడ మొదలైంది మీకు తెలుసు. అతని యొక్క మన గొప్పతనం, అతడు సౌత్ ఆఫ్రికాలో చదువుకున్నప్పుడు అతని నల్లవాడని అతను కొందరు తెల్లవాళ్ళు అతన్ని అసహించుకొని అది దిగమని చెప్పారో, లేకపోతే పక్కకు నెట్టారట. అప్పుడు అతనికి ఈ విధంగా నేను నల్లవాడిని కాబట్టి ఈ విధంగా నన్ను చేస్తున్నారు అని అప్పటి నుంచి అతనికి ఈ యొక్క జాతి దురహంకారాన్ని నిర్మూలించాలనే పద్ధతిలో అతను నిజానికి ఒక ప్రతిన పొందుకున్నాడు. సో నిజానికి మొదటి నుంచి కూడా అతను ఒక చురుకైన పబ్లిక్ వ్యక్తి. ఇది మనకి ఇంగ్లీష్లో ఉంటారు పబ్లిక్ ఇంటలెక్చువల్స్ అంటారు, ఇంగ్లీష్లో పబ్లిక్ ఇంటలెక్చువల్స్ అంటారు. సో ఇది అతని యొక్క ముఖ్యమైన సిద్ధాంతానికి సంబంధించిన అతని తత్వానికి సంబంధించిన సిద్ధాంతానికి అంటే ఫిలాసఫీ అంటే బాగుంటుంది. ఫిలాసఫీకి సంబంధించిన మనకి
ఆ, విషయాలు మనం ముందు అర్థం చేసుకుంటాం. అయితే ఇక్కడ మొట్టమొదటి ఏంటంటే అతను ఒక ఆదర్శవాది, ఒక ఐడియలిస్ట్. ఐడియలిస్ట్ అంటే ఏంటి అంటే ఒక విషయము, ఒక ప్రాబ్లము, ఒక సమస్య అది సామాన్య ప్రజల మధ్య ఉన్నా కూడా, సామాన్య ప్రజలకు సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన కూడా దానికి కూడా ఒక ఐడియల్ పద్ధతిలో దాన్ని పరిష్కరించాలనే ఉద్దేశం. మన అందరూ ఒక పరిష్కారం, ఒక విషయం ఉంటే దాని చుట్టూ కొందరు పెద్ద మనుషులు దాని గురించి మాట్లాడతారు, దానికి ఒక పరిష్కారం ఇస్తారు. ఇతను తన పద్ధతిలో ఇస్తాడు, తన ఫిలాసఫీకి అనుకూలంగా ఇస్తాడు. అదే నిజానికి ఐడియలిజం అంటారు. ఆదర్శం పెట్టుకొని ఆ ఆదర్శం ప్రకారం రాజకీయాల్లో కానీ సామాన్య విషయాల్లో కానీ దాన్ని అప్లై చేయడం. సో ఆదర్శవాది అనేవాడు. సో ఆ ఆదర్శానికి ఇంకోటి ఏంటంటే ఆ ఆదర్శము పాటించడంలో, ఆదర్శాన్ని అమలు చేయడంలో నిజానికి తప్పకుండా ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా ఎదుర్కోవడము, ఆదర్శాల ప్రకారమే వాదనలు మన థియరీ చట్టం వల్ల. ఫిలాసఫీ వేరు, థియరీ వేరు. ఫిలాసఫీ నుంచి వస్తారు. సో థియరీ తర్వాత మనం కొంచెం అయిన తర్వాత చర్చించుకోబోయే ఎత్తుగడలు, వ్యూహాలు. సో ఆదర్శవాదం అంటే ఏంటి చెప్పండి నాకు. ఒక ఉదాహరణకి మన ప్లాటోన్లో కూడా ఇటువంటి దాన్ని అబ్జెక్టివ్ ఐడియలిజం అంటారు. ఆబ్జెక్టివ్ ఐడియలిజం అంటే ఒక పెద్ద తెల్ల గుర్రం ఉంది, ఆ గుర్రము ఒక ఆబ్జెక్ట్గా చేసుకుంటాం. సో మనం ఏది చేసినా, ఏది ప్రాక్టీస్ చేసినా, ఒక పరిష్కారం చేసినా, ఒక పంచాయతీ చెప్పినా, ఏది చేసినా కూడా అది అంత పెద్ద తెల్ల గుర్రము, ఒక ఆదర్శమైన గుర్రము లెక్క మనము పనిచేయవలసి ఉంటుంది. సో ఆదర్శమని అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే ప్రాక్టికల్ సిచ్యువేషన్లో ఒక్కొక్క సందర్భంలో ఆ ఆదర్శము పనికిరాదు. ఉదాహరణకి ఒక సిచ్యువేషన్లో, ఒక పరిస్థితిలో కొట్లాటలు జరుగుతున్నాయి, ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు కొట్లాడుకుంటున్నారు, ఆస్తి విషయం కానీ అది కానీ. అయితే అక్కడ ఆదర్శము ఇది ఒక ఆదర్శం పెట్టుకుని అహింస అనే ఆదర్శం పెట్టుకుందాం అనుకో. ఆ ఆదర్శం కనుక పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇక్కడ బలవంతులు తమ యొక్క బలమును ఉపయోగించి బలహీనుల వైపు న్యాయం అన్నా కూడా, బలహీనులకు న్యాయం జరగాలని చెప్పినా, బలహీనులకు హక్కులు ఉన్నా కూడా బలహీనుల యొక్క హక్కులను అది భంగపరిచి వాళ్ళని కొట్టి చంపి బలవంతులు చేయడానికి ఆ వాస్తవ పరిస్థితి ఇది. ఇటువంటి పరిస్థితులు ఉన్నా కూడా అతను ఏం చేస్తారంటే నో, అహింస, మన ఆదర్శం అహింస అని అతను పట్టుబట్టి ఆ అహింస పద్ధతిలోని పరిష్కరించడానికి అది చేస్తాడు. అంతేకాకుండా ఇంకా అనేక లోపలి పోతున్న ఊరు ఆ అహింస పద్ధతులు చేయడానికి నిజంగా ఎదుటివారిని బలహీనుని మన మభ్యపెట్టడానికి, బలహీనుని మెప్పించడానికి ఇతను కొన్ని వ్యూహాలు ఇస్తాడు. ఇది మన ఆ బలవంతుణ్ణి మనం కూడా మనకు ఏ బలం ఉంటుందో ఆ బలంతో వాళ్ళని కొట్టి వాళ్ళని కూడా చంపడానికి ప్రయత్నించేదానికంటే వేరే పద్ధతులను అనుసరించి ఆ బలవంతుణ్ణి, ఆ దుర్మార్గుడైనా కూడా ఆ బలవంతుణ్ణి మన కంట్రోల్ చేయడానికి, మెప్పించడానికి, తప్పించడానికి ప్రయత్నం చేయాలా అనేది ఆదర్శవాదం. అది ఈ విషయంలోనే, ఆస్తి విషయంలో కానీ, లేకపోతే రాజకీయ మన ప్రజాస్వామ్య పద్ధతుల విషయంలో కానీ, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో కానీ అతను ఆ ఆదర్శవాదాన్ని దానికి అమలు చేశారు. కాబట్టి ఆ ఆదర్శవాదాన్ని బేస్గా చేసుకొని ఆధారంగా చేసుకొని అతని యొక్క పాలసీ విధానాలను రూపొందించాడు. ఉదాహరణకి అతను ఒక పంచాయతీరాజీ విషయంలో, విలేజ్ పంచాయతీ విషయంలో అతను ఒక లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో అతని యొక్క ప్రపంచ
దేశాల్లో ప్రపంచంలో అతను గొప్పవాడు. ఎలా గొప్పవాడు అంటే అతనేమన్నాడంటే మన ప్రాచీన సాంప్రదాయ ప్రకారం ప్రాచీన రాజకీయాలలో ప్రాచీన కాలంలో రాజకీయాలు మనకి ప్రతి గ్రామము, అది పెద్ద గ్రామం కానీ చిన్న గ్రామం కానీ, ప్రతి గ్రామము ఆ గ్రామస్తులు దానికి స్వయం నిర్ణయాధికారం కలిగి ఉండేది. తర్వాత మన స్వయం శక్తి గలవాడు, స్వయం సామర్థ్యం గలవాడు ఉండేది, స్వయం శక్తి గలవాడు ఉండేది. అన్ని ఇతర ఏ గ్రామం మీద ఇతర గ్రామం మీద కానీ ఇతరుల మీద కానీ ఆధారపడకుండా ఒక స్వయం సశక్తితో బ్రతుకుదెరువు సాగించింది. సో రాజకీయంగా, తర్వాత ఆర్థిక పరంగా, మరి ఇతర పరంగా కూడా గ్రామాలు గ్రామ స్వరాజ్ అనే విధంగా అతను గ్రామాలను ఆలోచించాడు. అయితే అతను మన ఈ రాజ్యాంగము ఏర్పడిన టైంలో రాజ్యాంగంలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్వయం పాలన శక్తి ఎట్లా ఉండాలని క్వశ్చన్ ఇచ్చినప్పుడు అతనేమనంటే పూర్తిగా గ్రామాలకి స్వాతంత్రం ఇవ్వాలా, తర్వాత అందులో ప్రపంచ అది మన అందులోని వ్యక్తులు లీడర్స్గా సర్పంచ్గా ఎన్నుకొనబడాలా, అతని చుట్టూ మన కావాల్సిన పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎన్నుకొనబడాలా, మళ్ళీ వారిపై మరి జిల్లా లెవెల్లో నుంచి కానీ రాష్ట్రం లెవెల్లో నుంచి కానీ సెంట్రల్ లెవెల్ నుంచి కానీ వాళ్ళ పైన అధికారం చెలాయించే శక్తి ఉండకూడదు. ఒకవేళ సహకారం ఇచ్చినా సహాయం ఇచ్చినా కూడా ఆ సహాయానికి ఒక సహాయమైన నెపంతో వాళ్ళ మీద అధికారం చెలాయించకూడదు. సో గ్రామాలకి స్వయం నిర్ణయాధికారం ఉండాలా. అయితే ఈ స్వతంత్ర వచ్చే సమయంలో రాజ్యాంగాన్ని రచించే సమయంలో ఈ ప్రశ్న చాలా ముందుకు వచ్చింది. అలా ముందుకు వచ్చినప్పుడు కొందరు రూపొందించే రాజ్యాంగం రచించే టైంలో ఏమైంది అంటే మన బిఆర్ అంబేద్కర్ కూడా చాలా యాక్టివ్గా చురుకుగా, తర్వాత తన యొక్క పద్ధతులను తన యొక్క మన తను ఎవరి తరపునైతే మన వాదించి ప్రయత్నం చేస్తున్నాడో వారి కొరకు, అందరి కొరకు అతను తమ వాదనను వినిపించి వాటి యొక్క ఇతరులను ప్రభావితం చేసేది. అయితే ఇక్కడ ఆదర్శవాదంతో తప్పకుండా గ్రామానికి స్వరాజ్యం ఇవ్వాలా, స్వయం శక్తి ఇవ్వాలా, స్వపరిపాలన ఇవ్వాలా, వాటి మీద ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు అని గాంధీవాదానికి అంబేద్కర్ ఏమన్నాడంటే, నిజానికి నువ్వు మన గ్రామాలకి స్వయం పరిపాలన కనుక ఇస్తే, గ్రామాల్లో ఎట్లా ఉంది అంటే ఒక రకమైన క్లాస్ స్ట్రక్చర్ ఉంది. కొంత భూస్వాముల యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంది. భూస్వాములు ఈ స్వతంత్రం ఏదైతే ఇస్తున్నామో ఆ స్వతంత్రాన్ని వాళ్ళు తమ 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 తరఫున తమ కొరకు ఉపయోగించుకొని ఈ పేద ప్రజల్ని, అది ఎస్సీలు ఎస్టీలు కానీ లేకపోతే ఇతర పేద ప్రజలు కానీ వాళ్ళు అణచడానికి అవకాశం ఉంది. ఇదివరకంటేనో అసలు భూస్వామ్యం విధానానికి వ్యతిరేకంగా మనం పోరాడినాము, అది చేస్తున్నాము, రిజల్యూషన్ పాస్ చేసినాము. ఇక్కడ మళ్ళీ దానికి విరుద్ధంగా నువ్వు కొత్తది ఒక మన రాజకీయ అధికారమే నిజానికి ఫ్రీగా ఇస్తుంటే దానివల్ల ఏమవుతుంది అంటే భూస్వాములు ఆ అధికారాన్ని చేపట్టి భూస్వాములు గ్రామ స్థాయిలో ఎన్నికల్లో పాల్గొని తామే సర్పంచులు, తామే లీడర్స్, తామే నాయకుడిగా ఏర్పడి దానికి అన్నగారిన ప్రజలను అణగదొక్కడానికి, అభివృద్ధి కాకుండా ఉండడానికి వాళ్ళు ఇష్టం వచ్చింది భూస్వామ్య సిద్ధాంతాలతో మన ఊరు నడిపే అవకాశం ఉంది. కాబట్టి మన అంబేద్కర్ ఏమన్నాడంటే, లేదు నువ్వు అన్నట్టు పూర్తిగా స్వతంత్రం చేయకూడదు, దాని మీద కేంద్ర మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్ కానీ మన దేశ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క కంట్రోల్ కానీ నియంత్రణ కానీ ఉండాలని అతను
సో ఈ విధంగా ఐడియలిజం అంటే అది అంబేద్కర్ చేశారు. సో ఈ ఐడియలిజం అనేది దానికి ప్రతి సందర్భంలో అతను పాటించాడు. ఇది ఒక ఇదారేశారు. ఇక ఈ ఐడియలిజము అది మంచిదా లేదా అనేది మనం తర్వాత క్రిటిసైజ్ చేస్తాం. కానీ ఆఖరికి ఈ పంచాయతీరాజ్ విషయంలో మాత్రము మన అంబేద్కర్ యొక్క వాదనే కొంతవరకు చెల్లి. అంబేద్కరే నిజానికి మన గాంధీని అధిగమించాడు, తర్వాత గాంధీ వాదనని ఓడించాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఏదైతే అంబేద్కర్ ఈ నష్టాలు జరగడానికి, పేద ప్రజలకు నష్టం జరగడానికి, పేద ప్రజలను అణచివేయబడడానికి అవకాశం ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా కొన్ని మనము మన కొన్ని ఆంక్షలు పెడతాము, కొన్ని రిజర్వేషన్ పెడతామని చెప్పి. సో పంచాయతీరాజ్లో ఎన్నికలు ఉన్నప్పుడు అందులో ఎస్సీ ఎస్టీలకి, తర్వాత ఉమెన్కి రిజర్వేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. రిజర్వేషన్ జరగడం వల్ల అది భూస్వామ్య వర్గాలకి కానీ అప్పర్ కాస్ట్ రాష్ట్రాలకు కానీ అది మన ఆ రిజర్వ్ చేసిన వార్డుల్లో వాళ్ళు పోటీ చేయడానికి లేదు. ఈ కులాలకు సంబంధించిన వాళ్ళే, ఈ స్త్రీల వర్గానికి సంబంధించిన వాళ్ళే పోటీ చేయడానికి అవకాశం. సో అట్లా గాంధీ యొక్క ఆదర్శవాదాన్ని మన అంబేద్కర్ నిజానికి ఎదుర్కొని కొన్ని కొత్త మన విధానాన్ని మన పంచాయతీరాజ్లో. అందుకోసం ఇప్పుడు మీరు నిజానికి అసెంబ్లీ లెవెల్లో కాకుండా, పార్లమెంట్ లెవెల్లో కాకుండా, నిజానికి లోకల్ లెవెల్లోనే జిల్లా పరిషత్తు, మన మండల పరిషత్తు, తర్వాత గ్రామ స్థాయిలోనే రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే భూస్వామ్య తత్వము నిజానికి ఒక విధంగా మన అణిచివేయబడ్డదని చెప్పచ్చు. భూస్వామ్య తత్వము అణిచివేయబడని చెప్పచ్చు. ఇక రెండవది ఏంటంటే మన ప్రతి విషయంలో మారల్ అనేది పాటించాలా, మొరాలిటీ అనేది ఉండాలా, ఎథిక్స్, ఇంగ్లీష్లో దీన్ని ఎథిక్స్ అంటారు. నిజానికి పర్టికులర్గా ఈ ఐఏఎస్ ఆఫీసర్కి ట్రైనింగ్ ఇవ్వడంలో ఎథిక్స్ గురించి బాగా చెప్పడం జరుగుతుంది. సో ఎథికల్ ఈ ఎథిక్స్ అనేది తప్పకుండా పాటించి ప్రతి వాడు, అటు నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అంతేకాకుండా మన ఆఫీసులను చేపట్టి ఆఫీసర్గా ఉండి వాళ్ళు పాలసీలను రూపొందించి పాలసీని అమలు చేయ వాళ్ళకి కానీ దానికి ఈ మొరాలిటీ, నీతి అనేది ఉండాలా, నీతిదాయకమైన విధానాన్ని అనుసరించాలా. అది అబ్సల్యూట్ కంపల్సరీగా దానికి ఏముంటుందని మార్పు లేదు, తక్కువ లేదు, తక్కువ చేయకూడదు. ఏమాత్రము ఈ మారల్స్ని మర్చిపోకూడదు ఏ విధానాల్లో అయినా కూడా. ఎథికల్ ఐడియలిజం అంటున్నాడు. తర్వాత రాజ్యం ఏడుగా అతనికి కొన్ని, రాజ్యం అనేది హింసానికి, అది ఒక నిజంగా మన ఇద్దరు నేర్చుకున్నాం. ఒక దిక్కు మార్క్స్ ఏమన్నాడంటే రాజ్యం అనేది ఒక ఆస్తిగల వర్గాల యొక్క ప్రయోజనాన్ని కాపాడడానికి ఏర్పడ్డు, పుట్టి, పెరిగి, ఇవాల్వ్ అయి, పరిణామం చెంది ఈనాడు హింసాత్మకంగా దానికి హింసకి అదొక సూచన, హింస యొక్క అది ప్రతిబింబం. అది ఇట్స్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ హింస, ఇట్స్ ఎంబాడిమెంట్ ఆఫ్ వైలెన్స్ అని ఒక విధంగా మార్క్స్ అంటే. ఇంకో పద్ధతిలో నిజంగా అతను కార్ల్ మార్క్స్, గాంధీ రాజ్యం యొక్క ఆధిపత్యాన్ని, రాజ్య హింసని కూడా దానికి అది ధిక్కరించాడు. సో అతని యొక్క రాజ్య సిద్ధాంతం, రాజ్యం ఏదైతే సామాన్యంగా అనేక మార్గాలతో పీస్ఫుల్గా తన యొక్క శక్తిని, హింసను ఉపయోగించకుండా ప్రజలపై పరిపాలన చేయాలా, ప్రజల మధ్య ఉన్న మన భేదాలను పరిష్కరించాలా అని చెప్తాడు. సో ఆ విధంగా కొందరు రాజనీతిజ్ఞులు, రాజనీతి తత్వ విచారకులు అతనే ఉన్నాడు. అనార్కిస్ట్ కూడా అన్నాడు. అనార్కిస్ట్ అంటే ఏంది, దాని యొక్క అనార్కిస్ట్ యొక్క పదం ఏంది,
అనార్కీ యొక్క పరిభాష యొక్క అర్థం ఏంటి? రాజ్యం లేకుండా రాజ్యరహిత సమాజం ఉండాలి అనేవాళ్ళు. అయితే ఒకటేంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కార్ల్ మార్క్స్ వేరే విధంగా అన్నాడు, ఇతను వేరే విధంగా. రెండు పద్ధతులు వేరే, కానీ చివరికి వాళ్ళు కలుస్తారు. కలిసే పాయింట్, కలిసే బిందువు ఏంటంటే రాజ్యము ఒక హింసానికి ప్రతిబింబము, ప్రతిరూపము అని చెప్పడం. రాజ్యం యొక్క ఆధిపత్యం చాలా తక్కువ ఉండాలి. సో మరి ఇతను అనార్కిస్ట్ అంటే కాదు, నిజానికి మన మినిమం స్టేట్, మినిమం రోల్ ఆఫ్ ద స్టేట్ ఉండాలని అంటాడు. మన ప్రతి విషయంలో ఈ వ్యక్తి యొక్క, లేకపోతే వ్యక్తుల సమూహం యొక్క, సంఘాల యొక్క స్వతంత్ర పరిపాలన హక్కును తీసేయకూడదు అని చెప్తారు. అదేవిధంగా మన ఈ ఇతర దేశాలతో పరిశ్రమలు వచ్చినప్పుడు, ఇతర దేశాలతో మన ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా దానికి అహింసా పద్ధతిని ఉపయోగించకూడదు అని రాజ్యాల గురించి అతను చెప్తారు. సో అతను తర్వాత ముఖ్యమైన ఫిలసాఫికల్ సిద్ధాంతము ఏంటంటే నాన్ వయలెన్స్, అహింస. అహింస is the cardinal principle of గాంధీ. అయితే అది నిజానికి మన కుటుంబ స్థాయిలోనూ, గ్రామ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ, దేశ స్థాయిలోనూ, అంతర్జాతీయ సంబంధాల స్థాయిలోనూ అతను నాన్ వయలెన్స్ పద్ధతిని, నిజానికి రాడికల్ రిఫార్మ్స్ కావాలన్నా కూడా నాన్ వయలెన్సే ఉండాలని చెప్తాడు. నాన్ వయలెన్స్ అనేది అతని యొక్క అనదర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఇక దాన్ని ఎట్లా సమర్థించాడు? నాన్ వయలెన్స్ వల్ల ఏ సమస్యలు వస్తాయి, నాన్ వయలెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వార్ ఈజ్ ద ఎంబోడిమెంట్ ఆఫ్ వయలెన్స్. సో మనం వయలెన్స్ లేకుండా, యుద్ధం లేకుండా సమస్యలు పరిష్కరించలేమా? మన యుద్ధం లేకుండా, వయలెన్స్ లేకుండా పరిష్కరించలేమా? వయలెన్స్ సూక్తి కాదా అనేది, అసలు వయలెన్స్ అనేది ఎందుకు పోతారు? అత్యాశ ఉండడం వలన, తర్వాత దురాశ ఉండడం వలన, దురాక్రమణ పద్ధతులు అనుసరించడం వలన దానికి వయలెన్స్ అవసరం వస్తుంది. దానికి వయలెన్స్ లేకుండా సహకారంతో శాంతియుతంగా సమస్యలను కూడా పరిష్కరించవచ్చు అనేది అతని యొక్క ఉద్దేశం. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్ గాంధీజీ. సో ఈ ప్రిన్సిపల్ కూడా మనకి మన రాజకీయాల్లో అతను చాలా ఎంతవరకు వీలైతే అంతవరకు అతను అనుసరించాడు. తర్వాత నాన్ వయలెన్స్తోనే అతను ప్రజలని, ప్రతి ఒక్క రైతులని మొబిలైజ్, సమీకరించాడు. ధర్నాలకి, తర్వాత మన యాత్రలకి, పదయాత్రలకి, రెవల్యూషనరీ మన పద్ధతుల్లో కూడా, అంటే రాడికల్ అంటే కూడా, రాడికల్ అంటే ఏంటి? మన కొందరు బ్రిటిష్ వాళ్ళు ఉండాలంట, కొందరు వీళ్ళు మెల్లమెల్లగా పోవాలా అని అన్నారు. అతను కూడా పోవాలన్నాడు. క్విట్ ఇండియా మూమెంట్ 1942లో అతను మన బ్రిటిష్ వాళ్ళు దానికి వెళ్ళిపోవాలి, మాకు స్వతంత్రం ఇవ్వాలన్నాడు. సో రాడికల్ విషయాలలో కూడా నాన్ వయలెన్స్, అది కూడా అతను కూడా అవకాశం కూడా చూశాడు. ఏ విధంగా వయలెన్స్ పనికిరాదు, ఆ వయలెంట్ మన పోరాటం, నాన్ వయలెంట్ పోరాటాలు ఉన్నప్పుడు, నాన్ వయలెంట్ పోరాటాలు వచ్చినప్పుడు ఏ విధంగా తప్పించుకోవాలా, ఏ విధంగా పక్కకు జరగాల, ఏ విధంగా ఒదిగి ఉండాలా, ఏ విధంగా ఒదిగిపోవాలా అంటే నాన్ వయలెన్స్ టాక్టిక్స్ కూడా అతను రూపొందించాడు. నాన్ వయలెన్స్ అనే ఒక పద్ధతి యొక్క మన ఒక ఆదర్శమైన ప్రిన్సిపలే కాకుండా నాన్ వయలెన్స్ పద్ధతుల ద్వారా కూడా మనం లక్ష్యాలను చేర్చుకోవాలా అనేది ఇదే డిఫరెన్స్. కొందరు నాన్ వయలెన్స్ ఇంట్లో అనుకుంటారు, లేకపోతే అందరి లోపలికి పోతారు.
కానీ అతనిని నాన్ వైలెంట్ పద్ధతిలో ఎదుటివాన్ని శత్రువులను ఎదుర్కోవచ్చు. అది ఎదుర్కోవడానికి ఏ పద్ధతులు అనుసరించాలి అనేది కూడా పాటించాలి. ఇక్కడ గాంధీ యొక్క ప్రత్యేకత మనం ముఖ్యంగా మనం పరిశీలించవలసి ఉంటుంది, చూడవలసి ఉంటుంది, అనేది విశ్లేషించవలసి ఉంటుంది. ఆ విధంగా చాలా అతను చేశాడు కూడా. సో నాన్ వైలెన్స్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. దాని తర్వాత రిలీజన్ అండ్ పాలిటిక్స్. అతను ఫిలాసఫీలో రిలీజను సామాన్యంగా చాలా పెద్ద ఒరిజినల్ రాజకీయ నాయకుడు లైక్ మ్యాక్వెల్లీ, తర్వాత మన మన దేశానికి సంబంధించిన చాణక్యుడు వాళ్ళే ఉన్నారు. నాన్ వైలెన్స్ ఉపయోగించాలన్నారు. దేశాలను మన భూమి ధర జాగా ఎక్కువ సంపాదించాలంటే దురాక్రమణ కూడా చేయాలి. మన అంతరంగిక కొంచెం మన దొంగలను పట్టించడం కానీ తర్వాత జరిగిందని అతను మన అహింస పద్ధతులు ఉపయోగించుకోవాలని చెప్పాడు. ఎవరు? మ్యాక్వెల్లీ. అయితే రిలీజన్ మీద ఎక్కువ రిలీజన్ ఉపయోగించకూడదు, రిలీజన్ పక్క పెట్టాలి అని కూడా అన్నారు వాళ్ళు. ఏది? యూరోపియన్ థింకర్స్ లైక్ నికోలా మ్యాక్వెల్లీ, తర్వాత ఇటు మన భారతదేశానికి చెందిన మన అర్థశాస్త్రజ్ఞాన్ని రచించిన చాణక్యుడు. వీళ్ళేమన్నారంటే మన మతాన్ని పక్కకు పెట్టాలని, పూర్తిగా అన్ని విషయాల్లో మతాన్ని పాటించదు అని. కానీ గాంధీ ఏమన్నాడంటే మతం లేని రాజకీయం లేదు, అన్ని విషయాలలో మతాన్ని ఉపయోగించుకోవాలి. దట్ షుడ్ నాట్ బి ఎనీ సెపరేషన్, దట్ షుడ్ నాట్ బి ఎనీ సెపరేషన్ బిట్వీన్ పాలిటిక్స్ అండ్ మన రిలీజన్. ఇది చాలా ప్రపంచం మొత్తం మీద ఒక క్రిటికల్ ఇష్యూ అది. రాజకీయాల్లో మతం ఉండాలా? మతం ఇప్పుడు మతం పేరు మీద ఉదాహరణ రాజకీయాల్లో సామాన్యంగా ప్రజాస్వామ్యం దేశాల్లో ప్రజాస్వామ్యం ఉన్న సమాజాల్లో సామాన్యంగా ప్రతి టర్మ్ అయిపోయిన ఒక పార్టీ ఒక వ్యక్తి యొక్క టర్మ్ అయిపోయిన మన వ్యక్తిని ఎన్నికల్లో మన ఎన్నుకోవడం జరుగుతుంది. రెండవది మన రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు మన ప్రజల దగ్గరికి పోయి అన్ని మతస్థుల దగ్గరికి పోయి వాళ్ళ యొక్క ఓట్లు అడగడానికి, వాళ్ళ యొక్క మద్దతును సేకరించడానికి, సమీకరించడానికి దానికి అవసరం ఉంది. సో ఈ అవసరం ఉన్నప్పుడు నిజానికి మతం గురించి మాట్లాడాలా వద్దా అనే విషయంలో అతను చాలా సుస్పష్టమైన విధానాన్ని అనుసరించాడు. అది నిజానికి ఏంటంటే మతము, అతను ఏమంటాడంటే మతం యొక్క ప్రభావంతో రాజకీయాలు పరిశుద్ధంగా ఉంటాయి, మన సత్యంతో కూడి ఉంటాయి, అహింసతో కూడి ఉంటాయి. ఎందుకంటే సామాన్యంగా చాలా మతాలు ప్రజల యొక్క మంచిని కోరుతాయి, ప్రజల యొక్క ఐక్యతని కోరుతాయి, ప్రజల యొక్క సఖ్యతని కోరుతాయి, ప్రజల యొక్క మధ్యన శాంతిని కోరుతాయి. ఇది మతం. సో అటువంటి యొక్క మతాన్ని, నీతులు నిజాయితీలు ఉండే మతాన్ని రాజకీయాల్లో మనం ప్రవేశింపజేసి దాన్ని పాటిస్తే దానికి రాజకీయాల్లో కూడా మన మంచి జరగడానికి అన్ని ప్రజలందరి ఒక మతంలో ఉన్న అందరికీ, తర్వాత ఇతర మతంలో ఉన్న అందరికీ కూడా దానికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా అతను మతాన్ని రాజకీయాన్ని వేరు చేయకూడదు. అందుకోసమే అతను ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్స్లో కానీ ప్రార్థనా సమయాల్లో కానీ అతను మన భారతీయ సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన రాముని గురించి, రామరాజ్యాన్ని గురించి బాగా చెప్తాడు. అతన్ని సంబంధించిన ప్రార్థనలు కూడా ఒకటి రూపొందించడం జరిగింది. అదేంటి? రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం ఈశ్వరి అల్లా తేరే నామ్ తమ కోసం వందే భగవాన్. అతను
మతం అంటే ఒక హిందూ మతం గురించే మాట్లాడలేదు అతను. మతం అంటే అన్ని మతాలు. క్రిస్టియన్లు చాలా మెజారిటీలో ఉంటే క్రిస్టియన్ మతం యొక్క ప్రిన్సిపల్స్ మన మన యూరోపియన్ ఎక్కడ క్రిస్టియన్ బాగా డామినేట్ చేస్తుందో ఎక్కడైతే క్రిస్టియన్ అందరూ అవలంబిస్తున్నారో వాళ్ళ క్రిస్టియన్ మతం యొక్క ప్రిన్సిపల్స్ వాళ్ళు పాటించాలి. రాజకీయ నాయకులు అక్కడ రాజకీయ నాయకులు క్రిస్టియన్ ప్రిన్సిపల్ పాటించి పరిపాలన సాగించాలి. ప్రజలలో శాంతియుత పద్ధతులను తెలిపి మన మన పరిపాలన కొనసాగించాలి. తర్వాత ఏమైనా భేదాభిప్రాయాలు వస్తే, సంఘర్షణలు వస్తే అవి శాంతియుత పద్ధతిలో మతం చెప్పిన ప్రకారం, క్రీస్తు చెప్పిన ప్రకారం అక్కడ రాజకీయాలు నడవాలంటాడు. ఇంకోటి ముస్లింల మధ్య కూడా అంతే. ముస్లిమ్స్ కూడా అహింసా పద్ధతిని అనుసరించాలి. ముస్లిం యొక్క మతం ఏం చెప్పింది? నీతి నిజాన్ని చెప్పింది. తర్వాత మన ముస్లింల యొక్క సంక్షేమాన్ని గురించి చెప్పింది. తర్వాత ముస్లిం మధ్య సహకారం ఉండాలని చెప్పింది, నైవేద్యం ఉండాలని చెప్పింది. కాబట్టి అతను చెప్పిన మతం యొక్క మతానికి సంబంధించిన విషయాలలో అతను మాట్లాడిన విషయాలు దానికి అందరికీ, అన్ని మతాలకి వర్తిస్తాయి అని చెప్పొచ్చాను. సో ఇది అతని యొక్క అప్రోచ్, మతం యొక్క అప్రోచ్. కానీ సెక్యులరిజము తర్వాత వచ్చిన ఏర్పడ్డ మన ప్రాబల్యం పొందిన సిద్ధాంతం ఏంటంటే యూరోప్ ప్రత్యేకంగా సెపరేషన్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద చర్చ్. అంటే రాజకీయాలను మన మతానికి, స్టేట్కి, చర్చికి భేదం అంటే భిన్నం, సెపరేషన్ ఏర్పడడం జరిగింది. ఆ విధంగానే వాళ్ళు రాజకీయ నాయకులు యూరోప్లో కానీ అమెరికాలో కానీ మతాన్ని రెఫర్ చేయడం లేదు, మత సిద్ధాంతాన్ని రెఫర్ చేయడం లేదు. అదేవిధంగా మన దేశంలో కూడా ఒక సెక్యులర్ రేట్ అంటే మన దేశము మన ఒక మత పద్ధతిలో ఒకే మత సిద్ధాంతం మీద ఆధారపడి దానికి మన సిద్ధాంతాలను, సూత్రాలను రూపొందించుకోలేదు. సో ఇది అతని యొక్క మతానికి సంబంధించిన అతను. అయితే ఇది ఈ సిద్ధాంతాల అహింస, దాని తర్వాత మన ఏముంటుందని మతముల మధ్య చేయడము, తర్వాత రాజ్యం అహింస మీద ఆధారపడి పనిచేయని రాజ్యము, మరియు మన ఇంకా స్వయం పరిపాలన, వికేంద్రీకరణ, స్వయం పరిపాలన, ప్రజాస్వామ్యం, లోకల్ లెవెల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని అతను బోధించాడు, ప్రతిపాదించాడు. సో ఈ విధంగా అతని యొక్క సిద్ధాంతాలు, ఈ అప్రోచ్ దానికి మన భారతదేశంలో కూడా, మన భారతదేశ రాజకీయాన్ని కూడా అప్లై చేయబడ్డవి. అవి ఎంతవరకు ఫలితాలు ఇచ్చినాయి, లాభం పొందింది, అదొక నిజానికి చర్చ జరగాల్సింది. అయితే ఇప్పుడు మనం అతను పాటించిన, ప్రబోధించి పాటించిన, అవలంబించిన సిద్ధాంతాలు, ఫిలాసఫీ ఏదైతుందో దానికి అనుగుణంగా అతను రాజకీయాల్లో ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా ప్రజలను మొబిలైజ్ చేశాడు, ఏ విధంగా ప్రజలను ఉత్తేజపరిచాడు, ఏ విధంగా మన ఈవెన్ స్వతంత్ర ఉద్యమంలో, మన భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో దానికి అతని యొక్క మన భావాలను, ఫిలాసఫీని అమలు చేసినప్పుడు దాని యొక్క వాటి యొక్క మంచి చెడు బాగా బయటపడింది. సామాన్యంగా అందరికీ తెలుసు, మీకు ఎప్పుడైనా కూడా బాగా కొట్లాటలు వచ్చినప్పుడు, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఒక సిద్ధాంతం, ఒక సూత్రం యొక్క మంచిదనము చెడ్డతనము ఏర్పడుతుంది, దాని యొక్క మెరిట్స్, డిమెరిట్స్ బయటపడతాయి. సో అదేవిధంగా అతను మన దేశంలో ఉద్యమాలు నడిపినప్పుడు రైతుల యొక్క సమస్యలను రైతుల మధ్యన, భూస్వాముల మధ్యన సమస్యలను పరిష్కరించినప్పుడు, తర్వాత ప్రభుత్వానికి, అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి మన పరిష్కరించినప్పుడు దానికి అతను ఈ
ఇతను అవలంబించి, ఇతను ప్రతిపాదించి, ఇతను మద్దతు తెలిపిన మన వ్యూహాలు ఎత్తుగడలకి దానికి ఎత్తుగడల్ని అతను మనం పాటించి దానికి చాలా మాస్టర్స్ పెద్ద ఎత్తులో ప్రజలను మొబిలైజ్ చేయడం, సమీకరించడం జరిగింది. అతను మీరు కొన్ని హిందీ గాంధీ అనే పిక్చర్ తీశాడు, ఒకడు ఫారినర్ తీశాడు, అది చూస్తే మీకు తెలుస్తుంది. అదేవిధంగా మీరు కొన్ని పుస్తకాలు అంటే కొన్ని మూమెంట్స్లో ఇది అగ్రికల్చర్లో కానీ ఎక్కువ, ఇండస్ట్రీలో కూడా, తర్వాత వేరే విషయాల్లో కూడా అతను పాటించిన విధానాలతో ఈ విధంగా జనాన్ని సమీకరించి నిజంగా పెద్ద ఎత్తున లక్షల కొద్ది అతన్ని వెంట యాత్రలో పాల్గొంటుంది. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది నిజానికి అతన్ని సత్యాగ్రహం, సాల్ట్. దాని తర్వాత అది యాత్రతోని ఫిజికల్గా పోరాడుతుంది. అది రెండవది ముఖ్యంగా మన విదేశీయుల, ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ యొక్క వస్తువులను బహిష్కరించడం, అదొక మూమెంట్. తర్వాత మన క్విట్ ఇండియా మూమెంట్లో అంతేకాకుండా ప్రతి 1920 నుంచి అతని యొక్క ప్రభావం చాలా పెరిగిపోయింది. ఇది భారత స్వాతంత్ర ఉద్యమంలో, భారత రాజకీయాల్లో అతని యొక్క ప్రభావం, ప్రాబల్యం ఎక్కువ పెరిగింది. అందుకనే అతను నాయకుడిగా, ప్రెసిడెంట్గా, ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. దాని తర్వాత అతను ముఖ్యంగా మన సుభాష్ చంద్రబోస్ యొక్క భావనను చాలా వ్యతిరేకించింది. అహింసతోనే పార్టీ బాంబులు వేయడం, భగత్ సింగ్ అటువంటి వాళ్ళని కూడా అతను వ్యతిరేకించడం జరిగింది. హింసా పద్ధతులు కాకుండా అహింస పద్ధతులు అనుసరించాలి అని అతను చెప్పాడు. సో అంటే మరి ఇతరులు లేదు, బ్రిటిష్ ప్రభుత్వం హింసా పద్ధతులను అనుసరించినప్పుడు ఏం చేయాలనేది కూడా ఆ పద్ధతి కూడా మనం ట్యాక్ట్ఫుల్గా వెనక పోవాలా, ట్యాక్ట్ఫుల్గా ఆ సమస్యను పరిష్కరించాలి. లేకపోతే ఆ సమస్యకు ఒరిజిన్ ఏంటి, ఆ సమస్యకు మూలమేంటి, ఆ మూల కారణం తీసేయచ్చు కదా అనే విధంగా ముఖ్యంగా ఒక ఉదాహరణ తీసుకుంటాం. ఏం ఉదాహరణ? బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఎందుకు వచ్చారు? ఇక్కడ హాయిగా ఉండి తిరిగి మన టూరిజం చేసి ఇక్కడ ప్రదేశాలను చూసి గుళ్ళు గోపురాలను చూసి కాదు. వాళ్ళకు దురాశ కానీ ఒక ఆశ ఏంటంటే వాళ్ళు వాళ్ళ యొక్క మనకంటే ముందే వాళ్ళ యొక్క క్యాపిటల్స్ ఇండస్ట్రియలైజేషన్ ప్రారంభింపబడి ఇండస్ట్రీస్లో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు సరిపోయినంత కాకుండా సరిపోయిన దానికంటే చాలా సర్ప్లస్గా ప్రొడక్షన్ జరిగింది. ఆ జరగడం వల్ల వాటికి మార్కెట్ కావాలంటే ఇతర దేశాల్లో మార్కెట్ ఉంది. తర్వాత ఇతర దేశాల రిసోర్సులను కూడా తీసుకుపోవచ్చు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇతర దేశాలని మన దురాక్రమించి అందులో దురాక్రమింటే మళ్ళీ మన బ్రిటిష్ వాళ్ళు దురాక్రమణ గురి చేస్తారా మన దేశాన్ని అంటే అట్లా ఉన్నట్టు వాళ్ళ కోపం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇక్కడ పరిపాలన కొనసాగించి వైట్ మ్యాన్స్ బర్డెన్ అంటే ఈ ఏషియా దేశాలని, వెనుకబడ్డ దేశాలని బాగుపరచాలా అనే విధంగా ఉద్దేశంతో వాళ్ళు వచ్చారని వాళ్ళు చెప్తారు. సో ఆక్రమించుకున్నారు. కానీ ఇంకా వాళ్ళ యొక్క గాంధీ గ్రహించాడు ఏ విధంగా గ్రామ స్వరాజ్యం కావాలంటే గ్రామము అన్ని విధాల అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి కలిగి ఉండాలని అన్నాడో అదేవిధంగా ఆ సూత్రమే అతను రాష్ట్ర స్థాయిలోనూ తర్వాత దేశ స్థాయిలోనూ ఒక దేశం సమృద్ధితో స్వయం శక్తితో మన తమ వస్తువులు తాము ఉత్పత్తి చేసుకొని ఇతర వాళ్ళ మీద ఆధారపడకుండా అనేది చాలా పెద్ద గొప్ప విషయం, గొప్ప అతని యొక్క కంట్రిబ్యూషన్. సో ఆ విధంగా అతను ఏమన్నాడంటే మూల కారణం మన బ్రిటిష్ వాళ్ళు కానీ ఇతరులు కానీ మన భారతదేశానికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ యొక్క వస్తువులని ఇక్కడ అమ్ముకోవడానికి, మార్కెటింగ్ లాభాలు సంపాదించడానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న రిసోర్సెస్ని అక్కడ తీసుకుపోవడానికి, ముఖ్యంగా ఇక్కడ మన ముత్యాలు, తర్వాత ధాన్యము, తర్వాత
బాగా ఎక్కువ పడేది. సో వాటిని చీప్గా రిసోర్సెస్ అక్కడ తీసుకుపోయి అక్కడ పరిశ్రమలో ముడి సరుకులను ఇక్కడి నుంచి తీసుకుపోయిన ముడి సరుకులను అక్కడ మన వస్తువులుగా ఏర్పరిచి ఆ వస్తువులను మళ్ళీ ఇక్కడికి అమ్మడానికి తెచ్చారు. కాబట్టి అతను మూలము ఏంది, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడ రావడానికి మూల కారణం ఏందని కనుక్కొని ఇదా సంగతి అని దానికి వాళ్ళ వస్తువులనే బహిష్కరించారు. బాయ్కాట్ ద ఫారిన్ గూడ్స్, వెదర్ ఇట్ ఈస్ వాచెస్, వెదర్ ఇట్ ఈస్ పెన్స్ ఆర్ క్లోత్స్, పర్టికులర్ క్లోత్స్, తర్వాత ఇంకా ఫారిన్ గూడ్స్ వచ్చేయాలని మొత్తము భారతదేశం అంతా ఒక పిలుపునిచ్చి ఆ పిలుపు ద్వారా నిజానికి అతను భారతీయులందరినీ, ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్స్ రంగంలో మన భారతీయులే మన బట్టలు మనమే నేర్చుకోవాలి. నేను తర్వాత అంతేకాకుండా బాగా డబ్బులున్నా కూడా మన దేశానికి సంబంధించిన మన నేతకారులు నేసిన బట్టలనే మన వాడుకోవాలా, తొడుక్కోవాలా అని అది ఫారిన్ గూడ్స్ను బహిష్కరించాలా. వాచ్ మన వివిధ రకమైన లగ్జూరియస్ గూడ్స్ కానీ, నీడ్ఫుల్ గూడ్స్ కానీ అవి బహిష్కరించాలి. మషీన్లు కానీ అవి బహిష్కరించాలి. సో దానివల్ల ఏమైందంటే చాలామంది కరెక్టే కదా అని అందరికీ ఒక అతుక్కుపోయిన ఐడియా. దానివల్ల ఏంటంటే ఆ మూమెంట్లో మన ధర్నాలు కానీ, తర్వాత పదయాత్రలు కానీ ఆ మూమెంట్లో అందరికీ బోధింపబడి ఏం చేసిందంటే దానికి భారతీయులకి బ్రిటిష్ వాళ్ళు ఇతని అహింసా పద్ధతులు కూడా మనని చాలా రాడికల్, మనం బయటట్టు మనం ఇక్కడ ఏం లేదు, మనకేం పని అనే విధంగా అనుకునేటట్టు చేశారు. సో అతడు సమస్య పరిష్కారంలో హింస లేకుండా ఏ విధంగా సమస్యను పరిష్కరించాలా, ఏ విధంగా మనం స్వాతంత్రం సంపాదించాలా, ఏ విధంగా మన ఏమంటారు దీన్ని ఫారినర్స్ని వెళ్ళగొట్టాలా, ఇక్కడ ఏం లేదు, మాకేం లేదు కదా, అనవసరంగా ఇక్కడ ఉండి అనవసరమైన టైం వేస్ట్ అనుకునే విధంగా అతని పరిస్థితిని తీసుకొచ్చాడు. అది ఒక రకమైన ఒక ఫారిన్ కంట్రీ బ్రిటిష్ తర్వాత మన దేశానికి మధ్యన, అంటే దేశానికి మధ్యన నిజానికి ఒకసారి అహింసా పద్ధతులు మన నిజానికి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. కానీ అతను ఏం చేశారంటే దాని ఫలితాలను ఇచ్చే విధంగా వాళ్ళు ఇక రావడానికి ముఖ్య కారణం ఏంటి అనే ఆ కారణాన్ని నిర్మూలించడానికి ఆ విధంగా పరిష్కరించాడు. వాళ్ళు మన దేశం మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చేశారు. అయితే చాలా మంది సక్సెస్ అయింది, చాలామంది అది. అదేవిధంగా ఇది ఒక దేశం మధ్య, అది సామ్రాజ్యవాద దేశం, మన మీద ఆక్రమించాడు. కానీ వాళ్ళ హింసా పద్ధతులు అన్నీ ఎలగొట్టలేదు. చాలా వాళ్ళకి సైన్యం సహకారాలు అన్నీ ఉన్నాయి, మోడర్న్ స్టేట్ కదా అది. అయితే అంతరంగిక విషయాలలో ఒక వర్గము, ఒక ఉత్పత్తి వర్గము, ఇంకొక ఉత్పత్తి వర్గం, వ్యవసాయ రంగం, గ్రామీణ రంగం, పారిశ్రామిక రంగం, ప్రజలు వృత్తితో సంబంధించి సమూహంగా ఉంటారు. ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళందరూ ఒకే ప్రయోజనాలు కలిగి ఉంటారు, ఒకే సమస్యని కలిగి ఉంటారు, ఒకే ప్రయోజనాన్ని కలిగి ఉంటారు. ఆ ప్రజల నిజానికి ఈ ప్రయోజనానికి వ్యతిరేకంగా ఇంకొక వర్గము ఉండడం జరుగుతుంది. అదే రైతులు ఉన్నారనుకోండి, రైతులందరికీ ఒక సమస్య ఉంటుంది, ఒకే ప్రయోజనం ఉంటుంది. తర్వాత రైతులను మన రైతులతో సంబంధం ఉన్న వాళ్ళు భూస్వాములు తమ భూములను రైతులకి కౌలుకి ఇవ్వడము, తర్వాత కూలికి ఇవ్వడము, ఏదో విధంగా వాళ్ళకి ఉండడము, ఈ రైతు సంబంధాలు వ్యవసాయ సంబంధాలు ఏర్పడతాయి. ఈ వ్యవసాయ సంబంధంలో కూడా కానీ ఈ విషయము, ఈ సమస్య, ఈ మన వివాదము అనేది అంతరంగిక మన దేశంలో ఉంది. ఇట్స్ నాట్ లైక్ ద ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ ఫారిన్ కంట్రీ లైక్ బ్రిటన్. ఫారిన్ కంట్రీ బ్రిటన్ ఓసారి వైలెన్స్ తప్పకుండా వాళ్ళు అది చేయడానికి అవకాశం ఉంది. అతనిక ఉద్దేశం ఏంటంటే అంతరంగిక విషయాల్లో, అంతరంగిక సమస్యల్లో, అంతరంగిక వైరుధ్యాలలో నిజానికి ఈ అహింస పద్ధతులు అనేది ఇంకా చాలా మంచిగా అనుకూలంగా ఉపయోగపడుతుంది అని అతని యొక్క భావన. సో ఎప్పుడైతే చంపాలనే దాంట్లో
మన అతను ప్రదేశాల్లో అతను భూస్వాముల మధ్యన మరియు కౌలుదారుల మధ్యన వ్యవసాయదారుల చిన్న 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 వ్యవసాయదారుల మధ్యన ఘర్షణ ఏర్పడేటప్పుడు అతడు దానికి నాన్ వయలెంట్గా అహింస పద్ధతిలో మన వ్యవసాయదారులని మన మూమెంట్లో ధర్నా యాత్ర జరిపాడు, ఉద్యమం జరిపాడు. ఆ ఉద్యమంలో నిజానికి అతని ఉద్దేశం ఏంటంటే మన భూస్వాములు రైతుల యొక్క సమస్యలను కూడా పట్టించుకోవాలా, రైతులకు పంట పండినప్పుడు వాళ్లకు పంట అమ్ముకొని డబ్బులు తీసుకొని కౌలు కట్టలేనప్పుడు, డబ్బులు ట్యాక్స్ కట్టలేనప్పుడు భూస్వాములు వాళ్ళకి అడ్జస్ట్ చేసుకోవాలా, తర్వాత వాళ్ళకు మాఫ్ చేయాలి. వాళ్ళకి మన ఆ టైంలో ఆ సంవత్సరంలో మన భూస్వాములు ట్యాక్స్ వసూలు చేయొద్దు అని చెప్పారు. అదేవిధంగా సాధారణంత వరకు మన భూస్వాములకు ట్యాక్స్ కట్టాలా, లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారో అనే విధంగా మాట్లాడి ఈ వ్యవసాయదారులను కూడా కౌలుదారులను కూడా అతను మెప్పించి కౌలు కట్టాలా అని వాళ్ళ మధ్యన ఒక సయోధ్యను తీసుకొచ్చేవాడు. సో ఈ విధంగా అతను మన వ్యవసాయ సంబంధిత అంశాలపై కూడా సమస్యలపై కూడా బాగా రాజకీయాలు చేసి తర్వాత బాగా మన ఉద్యమాన్ని నడపడం జరిగింది. సో ఈ ఫారిన్ గుడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్లో కూడా అతను ఏం చేశాడు, సాల్ట్ సత్యాగ్రహాన్ని చేశాడు. సముద్రం దగ్గరికి పోయి మన ప్రజల్ని సముద్రం దగ్గర తీసుకుపోయి అక్కడ తమ చేతులతోనే ఉప్పును తయారు చేసే విధంగా అతను వాళ్ళను ట్రైనింగ్ చేయడమో లేకపోతే పురికొల్పడమో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక రకమైన రాడికల్ అండ్ మోర్ సైంటిఫిక్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క క్రిస్టియన్ మతాన్ని మన ఇది ఏ కాలంలో మన ముస్లిమ్స్ సామాన్యంగా వాళ్ళ యొక్క మతాన్ని మనపై హిందువులపై రుద్దేశారు. వాళ్ళు దే కమ్యూనల్ బట్ నాట్ ద బ్రిటిష్ వాళ్ళ యొక్క చర్చిలు తర్వాత మిషనరీస్ ఇక్కడికి వచ్చి పనిచేసినా కూడా వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశము వాళ్ళ మిషనరీలను ఇక్కడ నిలబెట్టి క్రిస్టియానిటీని మన వ్యాపింప చేయడం కాదు. ఇక్కడికి వచ్చింది వాళ్ళ వస్తువులను అమ్ముకొని మార్కెట్ మన దేశంలో మన పాపులేషన్ చాలామంది కొనడానికి మనం వినియోగించడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ వస్తువులను ఇక్కడ మార్కెట్ చేసుకొని తక్కువ ధరలకి తక్కువ అమౌంట్ వెచ్చించి ఇక్కడ నుంచి మన రిసోర్సెస్ ఇక్కడున్న రిసోర్సులు అక్కడ లేని రిసోర్సులు ఇక్కడ ఉన్న రిసోర్సులు అక్కడ తీసుకెళ్ళిపోవడం జరిగింది. సో ఈ యొక్క ముఖ్యమైన మన ఏముంటుంది దాన్ని లక్ష్యంతో వాళ్ళు వచ్చారో ఆ లక్ష్యం మీదనే ఇతను దెబ్బ కొట్టడం జరిగింది. అంటే ముఖ్యంగా అది కూడా అహింస పద్ధతిలో ఒక యుక్తితో నువ్వు ఒకసారి నువ్వు మనవాడు మన నేతగాడు చేసిన చర్చు మన బట్టలు కొనుక్కున్న తర్వాత నీకు వేరే ఫారిన్ క్లాత్ కొని నువ్వు యూజ్ చేయడం అవసరం ఉండదు. ఇట్స్ నాట్ నెసెసరీ. అదేవిధంగా సాల్ట్ సత్యాగ్రహం ఇతర రంగాల్లో కూడా అతను స్వయం సమృద్ధి స్వయం పరిపాలన మన విదేశ వ్యవస్థగా నడిపి రాజకీయాల్లో సక్సెస్ అయిందని చెప్పచ్చు. ఈ విధంగా ఈ రెండవ భాగం ఈ లెక్చర్లో రెండవ భాగంలో ఏదైతే ఉందో అతనికి వ్యూహాలు మార్గాలు తర్వాత ఎత్తుగడలు ఏ విధంగా ఉన్నాయో రెండవ దాంట్లో మనం చర్చించుకుంటున్నాం. అందులో ఇంకొకటి ఏంటంటే అహింస సత్యాగ్రహం. అహింసతోని మనము ఎదుర్కోవాలి సమస్యల్ని యుక్తులతోని నేర్చుకోవాలి. అది ఏంటంటే ఇంకొకటి ఏంటంటే సత్యాగ్రహం. అయితే నిజానికి ఫారిన్ కంట్రీతోని బ్రిటిష్ గవర్నమెంట్తోని సమస్యలు వచ్చినప్పుడు సత్యాగ్రహాన్ని పాటించి వాళ్ళ యొక్క పద్ధతులను కానీ వాళ్ళ యొక్క విధానాలను వ్యతిరేకించడం కొరకు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దృష్టిని
మన ఇటువైపు తిప్పడానికి సత్యాగ్రహాలు మన ఈ ప్రజలందరూ మనం వ్యతిరేకిస్తున్నారు. ఒక గాంధీ, నెహ్రూ వీళ్ళు ముఖ్య నాయకులే కాదు, ప్రజలందరూ మనం వ్యతిరేకిస్తున్నారు అని బ్రిటిష్ ప్రభుత్వం యొక్క రాజకీయం తర్వాత ముఖ్యమైన నాయకులు ఈ సత్యాగ్రహ ద్వారా మనం రోజులు సత్యాగ్రహం అంటే చాలా సీరియస్ విషయం. ఆ సీరియస్ విషయం మీద వాళ్ళు పట్టుబడుతున్నారు. మనం ఆ విధంగా పూర్తిగా పట్టుబడినప్పుడు మన విధానాలతోని మనం ముందుకు పోతే మనకి ఈ దేశంలో మనుగడ ఉండదు అని బ్రిటిష్ వాళ్ళు గ్రహించే విధంగా అది చేసేది. అయితే బ్రిటిష్ వాళ్ళు కూడా ఏం చేసేదంటే సత్యాగ్రహం చేసినప్పుడు కొన్ని విషయాలలో చాలా వరకు అది అడ్జస్ట్ చేసుకొని ప్రజల యొక్క డిమాండ్స్ని చేస్తూ అట్లా చేస్తేనే కూడా మనం ఇక్కడ కంటిన్యూ కావడానికి అవకాశం ఉండేదని వాళ్ళు చాలా విషయాల్లో అడ్జస్ట్ చేసి ప్రజల యొక్క ప్రతిపాదనను, ప్రజల యొక్క డిమాండ్లను నిజానికి మన పరిష్కరించడము, పాజిటివ్గా పరిష్కరించడము, అనుకూలంగా పరిష్కరించడం జరిగింది. కానీ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలా, దిస్ షుడ్ లీవ్ ఇమ్మీడియట్లీ అనే వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ మాత్రం వాళ్ళు వైలెంట్ పద్ధతులను అనుసరించిన వాళ్ళని మాత్రం వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు శిక్షించారు. నిజానికి అది ఆ విధంగా వాళ్ళు చాలా బలవంతమైన ఫోర్స్ కాబట్టి, చాలా బలం ఉన్న బ్రిటిష్ వాళ్ళు కాబట్టి అందుకొరకే ట్యాక్ట్ఫుల్గా మనం గాంధీ వాళ్ళను వైలెంట్గా మనం ఎదుర్కోలేము అని విధంగా. కానీ కొందరు భగత్ సింగ్ కానీ తర్వాత మన మూడవ టెర్రరిస్ట్ హింసా పద్ధతులను అనుసరించి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టే ఇది ఎక్స్ట్రీమిస్ట్ వాళ్ళని మాత్రము అతను వ్యతిరేకించాడు. ఎక్స్ట్రీమిస్ట్ మాత్రము బ్రిటిష్ ప్రభుత్వము దానికి అనుసరిస్తుంది. కాబట్టి మన భారతదేశంలో చాలా కాలము సస్టైనబుల్ జరిగింది. 2 రకాల కాన్స్టిట్యూషనల్ డిమాండ్స్ ఫర్ కాన్స్టిట్యూషనల్ ఇంప్రూవ్మెంట్, సెపరేట్ కాన్స్టిట్యూషన్, తర్వాత మన సత్యాగ్రహ అండ్ నాన్ వైలెంట్ పద్ధతులు, ధర్నాలు. సరే, ముఖ్యంగా సత్యాగ్రహాలలో ఏమి పట్టింది? ధర్నాలు చేయడము. తర్వాత సత్యాగ్రహం అంటే మొత్తం మాస్ ఏముంటుందని మాస్ లెవెల్లో మన ఉపవాసాలు చేయడం, దీక్షలు పాటించడం. సో ఈ పద్ధతులు అది చేశారు. ఈ పద్ధతులు చాలా వరకు కొనసాగింది. అయితే దీన్నే మనము ఒక సిద్ధాంతీకరించి క్లుప్తంగా మన చిన్నగా ఒక స్లోగాన్ రూపంలో కనుక ఏంటంటే ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్, ఆర్ నో మీన్స్ జస్టిఫైస్ ద ఎండ్స్. అంటే మనము మంచి పద్ధతులను, మంచి లక్ష్యాలను చేసుకోవాలంటే మంచి మార్గాలను కూడా దానికి పాటించాలా, మంచి మార్గాలను కూడా అవలంబించాలా అని గాంధీ చెప్తారు. సో ఎండ్ జస్టిఫైస్ ద మీన్స్ అంటే, సో మీన్స్ జస్టిఫైస్ ద ఎండ్స్. సో మీన్స్ మన అహింస పద్ధతులు కాకుండా శాంతియుత పద్ధతులు, తర్వాత సయోగ్యమైన పద్ధతులను పాటించాలి. అప్పుడే మనం మన మంచి ఎండ్స్ని చేరుకుంటాము, మంచి లక్ష్యాలను సాధిస్తాము. మన అహింస పద్ధతులు అనుసరిస్తే మనము అహింసా పద్ధతిలో మనం ఎదుటివాడు కూడా అహింసా పద్ధతులు అనుసరించి మన యొక్క ప్రయోజనాన్ని, మన మధ్యన వైరుధ్యాలని, మన యొక్క ఇష్యూస్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి చాలామందిని అందుకొరకే బ్రిటిష్ వాళ్ళు నెహ్రూని కానీ గాంధీని కానీ అతను శిక్షించడం కానీ, అతను మాటికి జైల్లో పెట్టి హింసించడం జరిగింది. అతనితో నెగోషియేషన్ జరపారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరపారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అతను అటెండ్ చేసినంత మాత్రాన మన బ్రిటిష్ వాళ్ళకి ప్రతి విషయంలో అతనికి లొంగిపోలేదు. అది కూడా గమనించాలా. ఇది మన ఈ గాంధీ యొక్క విషయంలో. గాంధీ శాంతియుత పద్ధతులు, సత్యాగ్రహ పద్ధతులు అనుసరించాడు. కానీ మరి ఈ కొన్ని విషయాలలో మాత్రము పూర్తిగా వాళ్ళ యొక్క పద్ధతులను, వాళ్ళ యొక్క వస్తువులను, వాళ్ళ యొక్క దాన్ని వ్యతిరేకించలేని, బహిష్కరించడం జరిగింది. సో అతనికి యుక్తులకి, ప్రయుక్తులకి
నిజంగా ఒక ప్రాముఖ్యత ఉంది. ఆ యుక్తులు ప్రయుక్తులు నిజంగా మన మన ఏమంటుందని భారత జాతీయ ఉద్యమంలో, సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమంలో కొన్నిసార్లు పనిచేసినవి అని మనము నిరూపించడానికి ఒక ఉదాహరణ తీసుకోవాలి. ఆ ఉదాహరణ ఏంటంటే 1948లో క్విట్ ఇండియా మూమెంట్ అనేది పెద్ద ఎపిసోడ్. క్విట్ ఇండియా మూమెంట్లో వెరీ ఇంట్రెస్టింగ్లీ కమ్యూనిస్టు మన వాళ్ళు మన క్విట్ ఇండియా మూమెంట్ని వ్యతిరేకించారు. బ్రిటిష్ వాళ్ళు ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా మన కమ్యూనిస్టులు మన క్విట్ ఇండియా మూమెంట్ జరగకూడదు, వాళ్ళని అప్పుడే వెళ్ళగొట్టకూడదు, వాళ్ళు వెళ్ళిపోతారు నిజంగానే, కానీ అప్పుడే వెళ్ళగొట్టకూడదు, వాళ్ళకి మనం సహకారాలు అందించాలని గమనిస్తాను. కానీ ఇతని యొక్క యుక్తి, ఇతని అహింస పద్ధతి, బట్ అట్ ద సేమ్ టైం ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటాడు. అతను ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటాడు. సో ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని గాంధీ ఏమన్నాడంటే, యూ హ్యావ్ టు క్విట్ ఇండియా నౌ, యూ హ్యావ్ టు గివ్, దెన్ ఓన్లీ యూ విల్ హెల్ప్ బై సెండింగ్ అవర్ పీపుల్ ఇన్ టు యువర్ ఆర్మీ. మీరు ముందుగా దేశాన్ని విడిచిపెట్టాలి, అప్పుడు మీకు సహాయపడతామని చెప్పాడు. అంటే ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళు బలహీన పరిస్థితిలో ఉన్న సందర్భాన్ని అతను ఒక యుక్తితో ఒక మంచి ఎత్తుగడతో దాన్ని మన ఏమంటారు మన ఇంప్లిమెంట్ చేయడం, అమలు చేయడం జరిగింది. చూడంటే అతని అహింసతో కూడుకున్న ఏ విషయమైనా కూడా, అహింసతో ఏది సాధించాలన్నా యుక్తులు ప్రయుక్తులు కూడా పాటించాలా. బట్టి అహింసా పద్ధతిని అనుసరించలేదు. కొన్ని యుక్తులు, కొన్ని ఎత్తుగడలు, కొన్ని అవకాశాలు ఏ విధంగా మనకు మనం అవలంబిస్తే మనకు లాభం జరుగుతుంది అనేది అతని యొక్క ఆలోచన. బట్టి అహింస పద్ధతి అహింస అని కాదు. సో మనకి సుస్పష్టంగా కనబడేది ఈ క్విట్ ఇండియా మూమెంట్ అనే సందర్భం. క్విట్ ఇండియా మూమెంట్లో ఆ సందర్భం ఏంటి అంటే అది అంతర్జాతీయ సందర్భం. అంతర్జాతీయ సందర్భం ఏంటంటే బ్రిటిషు, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ ఒకవైపు, బ్రిటిష్, ఫ్రాన్స్, అమెరికా ఒకవైపు, తర్వాత ఇటలీ, జర్మనీ, జపాన్ ఇంకొక వైపు ఒక ప్రపంచ యుద్ధంలో కూరుకొని పోయారు. అట్లా కూరుకొని పోయినప్పుడు బ్రిటిష్ వాళ్ళు చాలా చిన్న దేశము, తర్వాత మనటువంటి దేశం నుంచే వాళ్ళకి సైన్య సహకారాలు, మన వ్యక్తులు, మన సైనికులు కావాలా, లేకపోతే ఏంటంటే ఈ మన రెండవ ప్రపంచ యుద్ధంలో ఉన్న ఏదైతే ఉందో ఇది కూటమి, మిత్రుడు అలైన్స్ అండ్ యాక్సిస్ పవర్ సెంటర్, ఏది జపాన్ హిట్లరు, జర్మనీ హిట్లరు, తర్వాత మన ఇటలీ మసోలోని, అంతగా జపాన్ ఇంకొక ఫాసిస్ట్ కింగ్, ఈ ముగ్గురు కలిసి ఈ సామ్రాజ్య ప్రజాస్వామ్య దేశాలైన బ్రిటన్, తర్వాత అమెరికా, తర్వాత ఫ్రాన్స్, వీటి మీద జయించాలని పెద్ద వాళ్ళ యొక్క దేశాలను ఆక్రమించుకోవాలి. సో ఈ టైంలో ఏం చేసింది, బ్రిటిష్ వాళ్ళు చాలా వీక్ అయిపోయారు, ఓడిపోయే పరిస్థితికి వచ్చారు. ఓడిపోయే పరిస్థితిలోనే మనకు స్వాతంత్రం ఇవ్వాలని దాన్ని ఒక యుక్తితో మన గాంధీ ఏమన్నాడంటే, మీరు ఇమీడియట్గా మాకు స్వాతంత్రం ఇస్తే మీకు సహకరిస్తామని చెప్పాడు. సో ఇది అతని యొక్క యుక్తులు కూడా అతను పాటించడం జరిగింది. బట్టి అహింసా పద్ధతే కాదు, సత్యాగ్రహ పద్ధతే కాదు, కానీ కొన్ని యుక్తులు ఏదైతే ఉన్నాయో కొన్ని సందర్భాలు ఏమున్నాయో యుక్తిపూర్వకంతో, ఎత్తుగడల పూర్వకంతో దాన్ని స్వతంత్రోద్యమము ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. అదే మన అంతర్జాతీయ సందర్భంలో మన బ్రిటన్ చావు దెబ్బ కొట్టేటటువంటి హిట్లరు, బ్రిటన్ చావు దెబ్బ కొట్టేటట్టుంది కదా హిట్లరు అని బ్రిటన్ అనుకూలంగా కమ్యూనిస్టులు మన భారతదేశము బ్రిటన్ సపోర్ట్ ఇవ్వాలని ప్రతిపాదించి వాదించారు. సో ఈ విధంగా నిజానికి మన యుక్తులలో కూడా, ప్రయుక్తులలో కూడా గాంధీజీ నిజంగా ఒక గొప్పవాడు
అని చెప్పుకోక నిజానికి ప్రపంచ దేశంలో కూడా ఈనాడు కూడా అంటే ఈ దశాబ్దంలో ఈ మొన్న అయిన అనేక అంతర్జాతీయ సంఘటనలో కూడా గాంధీకి గాంధీ యొక్క ప్రభావంతో ఈస్ట్ యూరోపియంలో వాక్లవ్ అనే నాయకుడు నిజానికి గాంధీ దాన్ని మన పాటించడం జరిగింది. గాంధీ దాన్ని అవలంబించి మన ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ ఓదికి తీసుకొచ్చి మన అక్కడ ఒక కొత్త ప్రజాస్వామ్యయుతమైన రాజ్యాంగాన్ని రూపొందించుకొని కొత్త విధమైన పరిపాలన ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇంతటితో ఈ యొక్క లెక్చర్ని ముగిస్తాను. థ్యాంక్ యూ.